ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. OTT లోకి వస్తున్న సోషియో ఫ్యాంటసీ వెబ్ సిరీస్ యక్షిని స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్. అప్పుడే సీజన్ 2 కూడా. మంచువారి అమ్మాయి మంచు లక్ష్మి, బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ యక్షిని. సోషియో ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో కోట బొమ్మాలి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేస్తున్నాడు. పాపులర్ యాక్టర్ అజయ్ మరో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బాహుబలి నిర్మాతలు సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ తరహాలో తెలుగులో సినిమాలు, వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదు. అలాంటిది చాలా కాలం తర్వాత యక్షిని వస్తోంది. ఇది వరకు మంచు లక్ష్మి విలన్ గా చేసిన అనగనగా ఓ ధీరుడు సోషియో ఫ్యాంటసీ మూవీనే. ఇక హీరోయిన్ వేదిక చాలా కాలం గ్యాప్ తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ముని, కాంచనా 3, విజయదశమి, రూలర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వేదిక ఇటీవలే రాజాకార్ మూవీతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు యక్షిని వెబ్ సిరీస్ తో OTT లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలయికలో అత్యంత భారీ వ్యయంతో యక్షిని రూపొందింది. డైరెక్టర్ తేజ మాన్ని తెరకెక్కించిన ఈ యక్షిని వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ OTT లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 14 నుంచి యక్షిని వెబ్ సిరీస్ ను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. తెలుగులో అతి అరుదుగా వచ్చే ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఆర్కా మీడియా హాట్స్టార్ కాంబోలు ఇదివరకు నవీన్ చంద్ర హీరోగా పరంపర వెబ్ సిరీస్ వచ్చింది. జగపతి బాబు, శరత్ కుమార్, ఆకాంక్ష సింగ్ నటించిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి మించిన రెస్పాన్స్ యక్షినికి రావాలని ఆశిస్తున్నట్లు మే 24న జరిగిన ట్రైలర్ లాంచ్ లో నిర్మాత ప్రసాద్ దేవినేని ఆకాంక్షించారు. అలాగే బడ్జెట్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్లు, ఇది పూర్తిగా డైరెక్టర్ తేజ మాన్ని విజన్ అని, కామెడీ, డ్రామా, రొమాన్స్ వంటి అంశాలతో యక్షిని ఉంటుందని, యక్షిని వెబ్ సిరీస్ 2 కోసం కూడా ప్లానింగ్లు మొదలు పెట్టినట్టు నిర్మాత ప్రసాద్ దేవినేని పేర్కొన్నారు. కాగా యక్షిని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటుడు అజయ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. వెబ్ సిరీస్లు నటీనటులకు ఒక వరం లాంటివి. ఒక పాత్రను అర్థం చేసుకుని వీలైనంత బాగా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం వెబ్ సిరీస్లలో దొరుకుతుంది. ఎక్కువ కాలం ఆ క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయగలుగుతాం. యక్షిని నాకు అలాంటి అవకాశం ఇచ్చింది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చే కమర్షియల్ వెబ్ సిరీస్లు తెలుగులో చాలా తక్కువ. యక్షిని అలాంటి జోనర్ లో తెరకెక్కింది అని నటుడు అజయ్ తెలిపారు. ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చే సిరీస్ ఇది. కన్ఫర్మ్ గా బాగుంటుంది. మా టీం అందరి ముఖాల్లోని కాన్ఫిడెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. విరూపాక్ష తర్వాత మాంత్రికుడి క్యారెక్టర్స్ చాలా వచ్చాయి, కానీ అవన్నీ రిజెక్ట్ చేశాను. దానికి కాస్త దగ్గరగా ఉన్న రోల్ యక్షినిలో చూశాను అని పాపులర్ యాక్టర్ అజయ్ చెప్పుకొచ్చారు.